అంటే ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఒక దేశం మీద ఎవరైనా దాడి చేస్తే మిగిలిన 2 దేశాలు కూడా సాయానికి రావాలి. సరే, సౌదీకి అర్ధ సైన్యమే, అది కూడా పాకిస్తాన్ పంపించేదే. టర్కీని అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు. డ్రోన్స్ తోటి వాళ్ళు చేసిన విధ్వంసం మామూలుది కాదు. అండ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్కి సహకరించింది టర్కీ. సో ఈ 3 ఇలా ఉంటే మరి భారతదేశం, ఇజ్రాయెల్ ఏ రకంగా వ్యవహరించబోతున్నాయి? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రతినిధి జైస్వాల్ మాట్లాడుతూ ఢిల్లీ అన్నీ గమనిస్తోంది అని చెప్పారు. ఢిల్లీయే కాదు, ఢిల్లీతో పాటు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ కూడా మొత్తం గమనిస్తున్నారు. పాకిస్తాన్ అంచనా ప్రకారం, అనుమానం ప్రకారం, అభిప్రాయం ప్రకారం ఏంటంటే బలూచిస్తాన్లో ఈ ఉగ్రముఖలు, అంటే వాళ్ళ దృష్టిలో ఉగ్రముఖలు చేస్తున్న దాడుల వెనక రా ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది. అయి ఉండొచ్చు, దురంధరులు ఉంటారు, అది కూడా అయి ఉండొచ్చు పాకిస్తాన్ అనుమానం. ఎందుకంటే పాకిస్తాన్ హ్యాస్ బీన్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్. భారతదేశంలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక వాళ్ళకు మాకు సంబంధం లేదు ఎలా చెప్తుందో భారత్ కూడా రేపు అలాగే చెప్పచ్చు. ఓవరాల్గా జియో పొలిటికల్ అఫైర్స్లో జరుగుతున్న ఈ చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అనే అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, దౌత్యవేత్త. నమస్తే అంబాసిడర్ గారు. అండ్ పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. చందు సాంబశివరావు గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అండ్ చాలా సునిశ్చితంగా ఇలాంటి అంశాలను అధ్యయనం చేస్తూ వస్తున్నారు. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ఆగస్టు 7న మెక్కా అకార్డుని ఎలా చూడాలి? అండ్ వాళ్ళు చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ అణ్వాయుధ దాడికి తెగబడే ప్రమాదం ఏమన్నా కనిపిస్తోందా, లేకపోతే భయపడుతుందా? మీకు తోటి ప్యానలిస్టులు, మా ప్రేక్షకులకు నమస్కారం. అఫ్ కోర్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో మెక్కాలో జరిగిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఏదైతే పాకిస్తాన్ ఇనిషియేటివ్ మ్యాక్సిమం ఏదైతే రిజల్ట్కి వచ్చిందో, నాటో తరహాలానే ఈ ముగ్గురిట్లో ఏ కంట్రీ మీద పైన దాడి జరిగితే ఆ కంట్రీయే కాదు అన్నిటి మీద దాడి జరిగినట్టే భావించి అందరూ డిఫెన్సివ్ యాక్ట్లో దిగాలన్నట్టు వాళ్ళ అగ్రిమెంట్లో వాళ్ళు రాసుకున్నారు. మీరే ముందే చెప్పారు కదా, సౌదీకేమో ఆర్థిక బలం, టర్కీకేమో ఆయుధాల బలం, దెన్ ఇక పాకిస్తాన్కి వచ్చేసరికి ఇక సైన్య బలం. ఇక్కడ వాళ్ళకి మ్యాన్ అండ్ మషీన్ అండ్ దెన్ మనీ, ఇవన్నీ ఎంక్యూ అంటాం కదా, అలా అవసరాన్ని బట్టి వాళ్ళు ఆలోచించి దాంట్లో పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే ఓకే మేము మ్యాక్సిమం పైవట్ రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ మేమే పాటిస్తాము, చక్రం మేమే తిప్పగలుగుతాము అనే పద్ధతిలో వాళ్ళు పోయారు. అదే కాకుండా ఏంటంటే ముస్లిం వరల్డ్లో ఒక్కటే పాకిస్తాన్కే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో సౌదీకి సివిలియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కల్పించుకోవచ్చని ట్రంప్ ఏదైతే అనౌన్స్ చేసిండో, సరే అది ఎంత దూరం పోతే తర్వాత సంగతి కానీ, బట్ యాజ్ ఆన్ టుడే నౌ పాకిస్తాన్ ఫీల్స్ వీఆర్ ది బిగ్ పవర్ ఇన్ ది ముస్లిం వరల్డ్, వీ కెన్ ఛాలెంజ్ అంటే ఎనీ అదర్ పవర్ అనే పద్ధతిలో వాళ్ళు ఆ ప్లాన్ వేసుకొని దానికి తగ్గట్టుగా అటు టర్కీ మీరు అన్నారు కదా, ఆపరేషన్ సింధూర్ టైంలో ఆల్మోస్ట్ టర్కీనే కదా ఆయుధాలు సప్లై చేసింది. చైనా ఆఫ్ కోర్స్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఆయుధాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ స్టేజ్కి వచ్చింది. అయితే దీనివల్ల మనకి ఎలా ఎఫెక్ట్ అవుతాం అది చాలా ఇంపార్టెంట్. మన దృష్టిలోనే, ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మునీర్ అయినా, షహబాజ్ అయినా, ఎనీ అదర్ పాకిస్తాన్ లీడర్ అయినా వాళ్ళు ఎప్పటికీ దాన్నే ఫాలో అవుతారు. హౌ టు అంటే మన అటాక్ ఇండియా, హౌ టు అపోజ్ ఇండియా, హౌ టు అట్లీస్ట్ రెసిస్ట్. ఇప్పుడు ఆ స్టేజ్లో పోయినాయి. ఇప్పుడు అటాక్లన్నీ ఎన్నిసార్లు చేసి లాభాలు జరిగిపోయినారు. తర్వాత ఇంటర్నేషనల్ ఏరియాలో అపోజ్ చేసినా ఇప్పుడు మనం చూస్తున్న డెవలప్మెంట్స్ తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఒక్కొక్క డెవలప్మెంట్ బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళు చేసే అన్ని అప్పుడు ఫెయిల్డ్ స్టేట్ కాబట్టి ఇక పక్క దేశం మీద తోయటం అనేది జరుగుతుంది. ఆ పద్ధతిలో పాకిస్తాన్ బిహేవ్ చేస్తుంది. దాన్ని కప్పిపుచ్చుకోనికి ఒకటి. తర్వాత ఈ అన్ని అగ్రిమెంట్లు, ఈ అలజడులు ఇవన్నీ జరుగుతున్నాడు. ఒకటి మనం డీప్గా ఆలోచించినట్టయితే ఒక సీరియస్ గా ఆలోచిస్తున్నాడు టు టేక్ ఓవర్ కంట్రోల్ 100%. అంటే ఇంతకుముందు ఏదో షహబాజ్ ప్రైమ్ మినిస్టర్ పెట్టి ఇలా నడిపించుకోవటం కాకుండా ఇక యాహియా ఖాన్ కాంచి మొదలు పెట్టేసినట్టయితే ఇటువంటి పరిస్థితులు రాగానే వాళ్ళు ఇమ్మీడియట్ గా దే సీజ్ పవర్. ఆ పద్ధతిలో కూడా మునీర్ పర్సనల్ లేకపోతే వాళ్ళ ఆర్మీ ఇంట్రెస్ట్ మెయిన్ గా చూసుకున్నట్టయితే ఇంటర్నల్ అలజడులు ఏ జరుగుతున్నా అవి అలానే మలుచుకోవాలని చూస్తున్నారు. ఇంటర్నేషనల్ కూడా ఇప్పుడు మునీర్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు కదా, ఏది ఇరాన్ అమెరికా వారిలో నేనే మీడియేటర్, నేనే ఇది పెద్ద చేస్తున్నాను. తర్వాత ఇటు ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ సౌదీ, మన టర్కీ, పాకిస్తాన్ ఏదైతే మెక్కాలో చేశారో అది పెద్ద అచీవ్మెంట్ అని ఆయన కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం అన్నట్టు మన ఎంఈఏ, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ అన్నట్టు వీఆర్
అబ్జర్వింగ్, వీఆర్ ఫాలోయింగ్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఏ దానికి మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. బట్ దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మన భారతదేశం మీద అనేది, మన సౌత్ ఏషియా మీద, మన రీజనల్ ఈ ఏరియా అంతా ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలా వరకు మనం ప్రభుత్వం గమనిస్తూనే ఉన్నది. దానివల్ల మనం పెద్దగా అంటే ఏమంటాము, ఏది వీ నీ నాట్ గోయింగ్ టు ద పానిక్ సిచ్యువేషన్ అవసరం లేదు. బట్ వీ హ్యావ్ టు బి లిటిల్ సీరియస్ అబౌట్ పాకిస్తాన్స్ వ్యూస్. పాకిస్తాన్ ఇటువంటి అన్ని చేస్తుంది ఎందుకు అని అంటే, ఇప్పుడు ఇంటర్నల్ గా జరిగేటన్నిటికి కూడా అన్ని సప్రెస్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఇక ఇంకెవరు దొరుకుతారు, ఇక ఇండియా బూచి పెట్టుకొని ఇదని చేస్తుంటారు. కాబట్టి ఈ డెవలప్మెంట్స్, ఇంటర్నల్ డెవలప్మెంట్స్, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ పాకిస్తాన్ సంబంధించిన అయితే డెఫినెట్లీ వీ హ్యావ్ టు కీప్ అంటే క్లోజ్ అంటే అబ్జర్వేషన్ పెట్టుకొని దాని ప్రకారం మనం కూడా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఉండాలి అనేది స్పష్టం అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మావిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్తాం. మావిడి గిరిధర్ గారు, ఈ డెవలప్మెంట్స్ మక్కాలో జరిగిన ఒప్పందం తర్వాత భారతదేశాన్ని టార్గెట్ చేసి దూకుడుగా వెళ్ళే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుంది? ఇందాక అంబాసిడర్ గారు చెప్పినట్టు M-Cube, మ్యాన్, మెషిన్ అండ్ మనీ, ఈ మూడు ఒక్కొక్క దేశం దగ్గర ఉన్నాయి. అంటే ఒక చేతకాని నిస్సహాయ స్థితి, దుర్బల స్థితిలోకి వెళ్ళిన పాకిస్తాన్కి ఇది ఒక అవకాశంగా మారబోతుందా భారతదేశాన్ని టార్గెట్ చేయడానికి? పత్రిజీ, మీకు కోపానలిస్ట్ కి, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. గమాల్ అబ్దుల్ నాసర్ అని చెప్పేసి ఈజిప్ట్ మాజీ రాష్ట్రపతి గతంలో ఇటువంటి ముస్లిం నేటో లాంటి తయారు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆయనను ఎవరో అడిగితే కనుక ఆయన చెప్పింది ఏంటంటే 53 దేశాలు ఇంటూ 0 అని చెప్పారు. ఇది ఆయన చెప్పిన విషయం, నేను చెప్పింది కదా. కాబట్టి వీళ్ళు ఎన్ని కూటములు చేసుకున్నా కానీ కూడా వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత శక్తి లేదు. ఈ రోజు పాకిస్తాన్ చైనా మీద ఆధారపడుతుంది. 81% చైనా దగ్గర నుంచి వాడు కొనుక్కుంటే కానీ వాళ్ళకి గతి లేదు వాళ్ళకి. అలాగే మనకు సౌదీ అరేబియా 100% వాళ్ళు కంప్లీట్ గా మనం USA మీద ఆధారపడుతుంది. వీళ్ళు ముగ్గురికి కూడాను వేరే వేరే థియేటర్స్ లో శత్రువులుగానో లేదా ప్రత్యర్థులుగానో పనిచేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు లిబియాలో చూస్తే కనుక మనకు టర్కీను, సౌదీ అరేబియా ప్రత్యర్థులు. అలాగే మనం ఇరాన్ సంబంధించి చూస్తే ఇక్కడ ఇరాన్ తోటి మైత్రి చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంటే సౌదీ అరేబియా వచ్చేసి దానికి ప్రత్యర్థులుగా ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఏదో వాళ్ళకి లోపాయకార ఒప్పందం చేసుకోవడానికి వచ్చారు. ఒకరొకరి ఉద్దేశాలు వేరే ఉన్నాయి. కాబట్టి నిజంగా ఎవరి అవసరాలు వాళ్ళకంటూ ఏదైనా సమస్య వస్తే కనుక మిగతా ఇద్దరు వస్తారా అనేది పెద్ద ప్రశ్న. పాకిస్తాన్ అవసరం ఏంటి? ఫస్ట్ పైసలు కావాలి. వాళ్ళు పైసలు లేని వాళ్ళు చాలా అష్ట కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఈ కూటమి వల్ల అందరి దగ్గర పైసలు అడుగుతారు. ఫస్ట్ అడిగేది అది పైసలు. రెండవది భారతదేశంతో వాళ్ళు ఏమైనా చేయడానికి కావాల్సినటువంటి ఒక సహాయం కోరుకుంటారు. 2 అంశాలే వాళ్ళకి కావాలి. పాకిస్తాన్ మన మీద అతి త్వరలో యుద్ధం చేయబోతోంది. యుద్ధం చేసి తీరాలి, వాళ్ళకి ఆప్షనే లేదు. మనం చూస్తే కనుక మనకు అసీం మునీర్ కి సంబంధించి మన 3 అంశాలు ఈ రోజు పాకిస్తాన్ లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొట్టమొదటి అంశం ఏంటి? వాళ్ళ అంతర్గతమైనటువంటి సమస్యలు. బలూచిస్తాన్ కావచ్చు, మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, POJK కావచ్చు, లేదా వాళ్ళ అంతర్గతమైనటువంటి వాళ్ళ ఆర్థిక సమస్యలు, ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూడడం. వాళ్ళ మనకు ఇంటర్నల్ మినిస్టరే చాలా క్లియర్ గా చెప్పాడు, సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది అని చెప్పాడు. కాబట్టి ఈ పరిస్థితులలో అంతర్గతమైన సమస్యలకు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ బాహ్య శత్రువుని ఎదుర్కోవడం. కాబట్టి భారతదేశం మీద అటాక్ చేసి తీరదు. రెండవది, చరిత్రలో మనం చూసాం, వాళ్ళు ఎప్పుడెప్పుడు అమెరికాకి దగ్గర అవుతారో అప్పుడు మన మీద దాడి చేస్తారు. కాబట్టి ఇది కూడా ఇప్పుడు మనకు కలిసి వచ్చింది వాళ్ళకు. మూడవది, ఈ కూటమి ఒకటి తయారైంది కాబట్టి ఈ 3 అంశాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మన మీద దాడి చేసి తీరుతారు. ఇది పాకిస్తాన్ యొక్క ఆలోచన. మరి సౌదీ అరేబియా ఆలోచన ఏంటి? వాళ్ళకి ఈ రోజు యమన్ లో ఉన్నటువంటి హౌతీలు వాళ్ళ షిప్పులను కొనికుండా ఆపేశారు. దాని నుంచి వాళ్ళకు నిష్పత్తి కావాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి ఫస్ట్ సమస్య. అమెరికా వాళ్ళకి సాయం చేసే పరిస్థితిలో లేదు. అమెరికా దగ్గరే మనకు ఇంటర్సెప్టర్స్ కానీ వాళ్ళ దగ్గర అటాక్ చేసేటువంటి అస్త్రాలు అయిపోయినాయి, ఖర్చు అయిపోయినాయి. ఇన్ఫాక్ట్ యుద్ధం ఆపడానికి అదే కారణం, అంతకు మించి ఏమీ లేదు. కేబినెట్ మీటింగ్ లో వచ్చేసి పీట్ హెగ్సెత్ మీద బాగా విరుచుకుపడ్డాడు డొనాల్డ్ ట్రంప్ అని మనకు తెలుస్తోంది. అందరూ బ్లేమ్ గేమ్ మొదలైంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్పాను, నన్ను మభ్య పెట్టావు, నువ్వు నాకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చావని డొనాల్డ్ ట్రంప్ అంటే, పీట్ హెగ్సెత్ నాకు తెలియదు, నాకు కింద జూనియర్ వాడు నాకు తప్పిచ్చాడని ఆయన అంటే, ఇలా వాళ్ళందరూ బ్లేమ్ గేమ్ లో ఇరుక్కున్నారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇజ్రాయెల్ లో కూడా వాళ్ళ మొసాడ్ లో ఉన్నటువంటి ఒక కీలకమైన ఆఫీసర్ ని వాళ్ళు సస్పెండ్ చేశారు. ఎందుకు? అసలు ఈ రెజ్యూమ్ చేంజ్ 24 గంటలు అయిపోతుంది మీరు చెప్పారు, మీరు మమ్మల్ని నమ్మి మేము ఇద్దరు దిగాం, ఇది తప్పని తేలింది కాబట్టి నువ్వు చాలా తప్పు చేసావని. సో బ్లేమ్ గేమ్స్ మొదలైనాయి ఇక్కడంతా కూడా.
సో సౌదీ అరేబియా యొక్క ముఖ్య ఉద్దేశం యమనీస్ హౌతీలకు వ్యతిరేకంగా వీళ్ళందరూ వస్తారన్నటువంటి ఆశ. రెండు, ఇజ్రాయెల్ తో ఈ రోజు దాకా వాళ్ళు అబ్రాహామిక్ అకార్డ్స్ చేసుకోలేదు. అబ్రాహామిక్ అకార్డ్స్ చేసుకోలేదు కాబట్టి ఎప్పుడైనా ఇజ్రాయెల్ వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందేమో భయం వాళ్ళలో ఉంది. ఎందుకంటే ఖతార్ లో హమాస్ ఆపరేటివ్స్ వాళ్ళు మధ్యవర్తిత్వం చేసి చర్చలు చేయడానికి హమాస్ ఆపరేటివ్స్ ఖతార్ పెడితే ఇజ్రాయెల్ అక్కడ ఖతార్ లో వాళ్ళని చంపింది. కాబట్టి అటువంటి పరిస్థితి వాళ్ళలో కూడా జరగచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ లో ఎలాగైతే మనకు అలీ మొహమ్మద్ ఖమేనీ చంపేశారు వాళ్ళ లీడర్ని చంపినట్టు, నేతృత్వాన్ని వైపౌట్ చేసినట్టు ఈ మనకు ఎంబీఎస్ వీళ్ళ కుటుంబాన్ని వైపౌట్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇజ్రాయెల్ ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే వీళ్ళకి ప్రమాదం ఉంది. అంటే అంత గిరిధర్ గారు, అంత కఠినమైన నిర్ణయానికి ఇజ్రాయెల్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఎంబీఎస్ ని ఎలిమినేట్ చేద్దాం ఫిజికల్ గా అనే ఆలోచన చేసే అవకాశం ఉందా? ఈ రోజు లేదు, రేపు రావచ్చు, మనకు తెలియదు. అందుకని అబ్రహాం అకార్డ్ లేదు కాబట్టి ఇజ్రాయెల్ కి అందరూ ఎవ్రీబడి ఇదికే వాళ్ళతో కలిసి వచ్చిన వాళ్ళతో సరే కలిసి రాని వాళ్ళని వాళ్ళు మట్టు పట్టిస్తారు. 8 దేశాలను సర్వనాశనం చేశారు వాళ్ళు. లిబియా, ఈజిప్ట్, లెబనాన్, సిరియా, ఇథియోపియా, మనకు ఈరోజు ఇరాన్, ఇలా మొత్తం ఆల్మోస్ట్ 7-8 దేశాలను నాశనం చేసుకుంటూ పెడుతున్నారు. ఆల్రెడీ ఈ ఎన్నికల్లో చర్చ ఇరాన్ మీద చర్చ లేదు, టర్కీ మీద చర్చ ఉంది. నెక్స్ట్ టార్గెట్ టర్కీ అంటున్నారు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఓడిపోతే కనుక రాబోయేటువంటి ప్రధానమంత్రి నఫ్తాలి బెనెట్ ఆల్రెడీ టర్కీని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఈ గేమ్ లో సౌదీ అరేబియా వాళ్ళకి మిత్ర దేశం ఏం కాదు. సౌదీ అరేబియా కూడా టార్గెట్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ భయం వాళ్ళలో ఉంది. చేస్తారా లేదా అని నేను చెప్పట్లేదు. మన సౌదీ కుటుంబంలో ఈ భయం ఉంది. రేపటి రోజు ఇజ్రాయెల్ మన మీద అటువంటి డీక్యాపిటేషన్ అటాక్ చేస్తే మన పరిస్థితి ఏంటి? అందుకని మనకు పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా కావాలి, మనకు టర్కీ యొక్క నేటో హస్తం కావాలి అని వాళ్ళు నిర్ణయించారు. వాళ్ళకు ఉన్నటువంటి 2 శత్రువులు, యమనీస్ హౌతీలు, తర్వాత ఇజ్రాయెల్. అది వాళ్ళు చూసుకుంటారు. టర్కీ పరిస్థితి ఏంటి? టర్కీ వాళ్ళు ఒక ఫస్ట్ ఈ సున్నీ కూటమిలో వాళ్ళు టేకా వేయాలి, వాళ్ళు ఒక ఖలీఫ్ అవ్వాలి. కాబట్టి మొత్తం ఈ కూటమిలో నేనే స్థానంలో ఉండాలి. 2, వీళ్ళు చేస్తున్నటువంటి అబ్రాహామిక్ అకార్డ్స్ కి కౌంటర్ అగ్రిమెంట్స్ మనం చేసుకోవాలి. 3, షియా దేశాలకు వ్యతిరేకంగా సున్నీ దేశాలకు కూటమి తయారవ్వాలి. దానికి నేను నేతృత్వం వహించాలి. అది టర్కీ యొక్క ఆశయం. ప్లస్ టర్కీ ఏంటంటే కనుక టర్కీకి తెలుసు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎటువంటి ఏదో 4-5-6 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ టర్కీని టార్గెట్ చేసి తీరుతుంది. నేటోలో ఉందా నేటోలో లేదా దానికి సమస్య లేదు, వీళ్ళు అయినా టార్గెట్ చేసి తీరుతారు. ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేశారంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, బట్ టార్గెట్ చేసి తీరుతారు. ఫర్ ఇన్స్టెన్స్ సద్దాం హుసేన్ లేపడానికి వాళ్ళు ఒక కృత్రిమమైనటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు, ఇక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయని. అలాగే ఇరాన్ టార్గెట్ చేయడానికి వీళ్ళు ఏదో న్యూక్లియర్ బాంబ్ వచ్చే వారంలో తయారు చేస్తున్నారని ఒక కృత్రిమంగా తయారు చేశారు. కాబట్టి వీళ్ళు ఒక ప్లాన్, పథకం ప్రకారం ఒక 5-6 ఏళ్లలో కొడతారు. కాబట్టి ఈ కూటములు అన్నీ ఉంటే కనుక కొంత నాకు సెక్యూరిటీ ఉంటుంది, అమెరికా నా రక్షణకి రాదు అని వీళ్ళందరూ నిర్ణయించారు. ఎందుకంటే ఇలా అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. వీళ్ళు ఇరాన్ అటాక్స్ ఏం చేసిందంటే ఫస్ట్ బహ్రెయిన్, ఖతారు, తర్వాత మన కువైట్, యుఏఈ ఇక్కడ ఉన్నటువంటి స్థావరాలన్నీ కొట్టారు. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళి జార్డన్ లో పెట్టుకుంది. జార్డన్ నుంచి చాలా దూరం. సెకండ్ రౌండ్ ఆఫ్ అటాక్ మొన్న 13 రోజుల అటాక్ లో జార్డన్ మీద కొట్టారు. సో అమెరికా అక్కడి నుంచి మొత్తం గల్ఫ్ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితి. వాళ్ళ స్థావరాల్లో లేరు, వాళ్ళు 5 స్టార్ హోటల్లో కూర్చున్నారు వాళ్ళు. అందుకని ఆ పరిస్థితి అమెరికాకు ఉంది. కాబట్టి అమెరికా మన రక్షణకు రాదు అని నిర్ణయం చేసుకొని వీళ్ళు ఈ కూటమి పెట్టుకున్నారు. ఈ కూటమి నేను ఇందాక చెప్పినట్లు వీళ్ళందరూ కూడా ఇక్కడ బయట ఉన్నటువంటి శక్తుల మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు నిజంగా ఏమీ చేయలేరు, చేసేటువంటి శక్తి పరిస్థితులు లేవు వీళ్ళకు. బట్ అమెరికా క్షీణించే కొద్దీ ఎవరో ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తారు. ప్రస్తుతానికి ఇది ఒక అటెంప్ట్ జరిగింది. సౌదీ అరేబియా ఏంటంటే ఒక బెలూన్ వదిలింది అనుకుందాం, ట్రై చేస్తాం, ఇది ఈ కూటమి ఎలా వెళ్తుందో చూద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా గల్ఫ్ జీసీసీలోనే యుఏఈ భారతదేశంతో ఇజ్రాయెల్ తోటి పెడుతుంది. కాబట్టి 2 కూటమిలు తయారైంది. ఇజ్రాయెల్ బహుశా రేపటి రోజు మనకు ఇథియోపియాలో సొమాలి ల్యాండ్ అని వాళ్ళు రికగ్నైజ్ చేసింది. సొమాలి ల్యాండ్ లో వాళ్ళు ఎటువంటి చర్యలు చేయబోతున్నారో తెలియదు మనకి. కాబట్టి నెక్స్ట్ కౌంటర్ అటాక్స్ ఏమవుతుందో తెలియదు మనకి. ఇది అవ్వంగానే ఈ మక్కా అకార్డు సంతకం అవ్వంగానే 24 గంటల లోపలే బెంజమిన్ నెతన్యాహు మన ప్రధానమంత్రి మోదీ గారికి ఫోన్ చేసింది. సో ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్. ఎందుకంటే దీన్ని ఎలా కౌంటర్ చేయాలని ఆల్రెడీ పవర్ కలుపుతున్నారు వీళ్ళందరూ కూడా. ప్లస్ మనం అగ్ని-4 టెస్ట్ చేసాం, జస్ట్ 4 రోజులు టెస్ట్ చేసి ఈ అకార్డు సంతకం పెట్టడానికి జస్ట్ 2 రోజులు టెస్ట్ చేసాం.
టెస్ట్ చేస్తే ఏమియన్ అని చెప్పేసి ఒక హ్యాండిల్, చాలా పాపులర్ హ్యాండిల్ ఎక్స్ లో, అతను దీని పరిధి ఎంతవరకు ఉంటుంది అని ఒక మ్యాప్ పెట్టాడు. ఆ మ్యాప్ లో ఈ యొక్క మిసైల్ యొక్క రీచ్ అన్నది టర్కీ మొత్తం కవర్ చేస్తుంది. మన దేశంలో చర్చ లేదు కానీ టర్కీలో చర్చ మొదలైంది. మనకు భారతదేశంలో అడ్వర్సరీ రేపు పాకిస్తాన్ తో వాళ్ళకి యుద్ధం జరిగితే కానీ మన మీద కూడా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ మనం అర్మేనియాకి మన అస్త్రాలు ఇస్తున్నాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాము, గ్రీస్ కి ఇస్తున్నాం, మనం సైప్రస్ ని మనం సపోర్ట్ చేస్తున్నాము, టర్కీని సరౌండ్ చేస్తున్నాం. కాబట్టి టర్కీ మీద భారతదేశం కూడా టార్గెట్ చేస్తుందని వాళ్ళకి భయం పడుతుంది. అందుకని వాడు మళ్ళీ వాళ్ళు కూడా ఈ కూటమిలో వెళ్ళాల్సిన అవసరం గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి చందు సాంబశివరావు గారి దగ్గర. చందు సాంబశివరావు గారు, ఎంబీఎస్ హత్యకి ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి ఎంబీఎస్ని, సౌదీ ప్రిన్స్ని ఒకవేళ ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే కనుక ఇస్లామిక్ నేషన్స్ కన్సాలిడేట్ అయ్యి ఒక్క తాటి మీదకి వచ్చే సూచన ఏమన్నా కనిపిస్తుందా? ఇది ప్యూర్లీ హైపోథెటికల్, అంటే దేర్ ఇస్ అ పాసిబిలిటీ అని మాత్రమే ప్రస్తావన చేశారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏ క్షణంలో ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ దేశ అవసరాల నిమిత్తం, దేశ రక్షణ కోసం వాళ్ళు ఏ రకంగా రంగంలోకి దిగుతారనేది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. నమస్తే గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా ప్రేక్షకులకు నమస్కారం. ఐ థింక్ గిరిధర్ గారు, అంబాసిడర్ గారు చాలా చక్కటి విషయాలు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ ఇస్లామిక్ బ్లాక్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఎవరో ఒకళ్ళు సున్నాగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ దగ్గరకు వచ్చిన ఇందాకేదో గ్రీక్ మ్యాజీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అది సున్నాగానే మిగిలిపోద్ది. ఎందుకు? అది హిస్టరీ చెప్తుంది. వాళ్ళు ఎప్పుడైనా చూడండి, వాళ్ళు మిగతా ఏ బ్లాక్ తోటి వాళ్ళు ఫైట్ చేసే పరిస్థితుల్లో ఉండరు. వాళ్ళని కట్టడి చేయడానికి ఇజ్రాయెల్ ఎటు ఉంటుంది, ఇజ్రాయెల్ కి తోడుగా పనిచేసే అనేక దేశాలు బలమైన కూటమిగా ఉంటాయి. ఇక దాన్ని తప్పుకోవడానికి అవకాశం లేదు ప్రస్తుతానికి. కాబట్టి వీళ్ళు ఇస్లామిక్ దేశాలు ఏదో ఒక బ్లాక్ అయిపోతే మిలిటరీ పవర్ అంతా అక్యుములేట్ చేసుకుంటే వాళ్ళని ఎవరినో ఏదో చేస్తారంటే ఎవరిని ఏం చేయలేరు. బహుశా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఇంకో కొత్త సమస్యని ఐడెంటిఫై చేస్తారు. అది ఐ థింక్ దట్స్ మై టేక్ ఆన్ ఇట్. రెండవది, యాక్చువల్గా ఇక్కడ ఈ రేపు ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి బలోచ్ పీపుల్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? బలోచిస్తాన్ లో ఏం జరుగుతుంది? దాని మీద గత 2-3 రోజులుగా నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ అనేక కథనాలు వస్తున్నాయి, అనేక వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు. దీన్ని సంపూర్ణమైన స్వాతంత్ర్యంగా చూసినా చూడకపోయినా ఐ థింక్ బిఎల్ఎఫ్లు వాళ్ళ ఎఫర్ట్స్, ఆ గ్రూప్స్ అన్ని కూడా ఫైనల్ గా ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తున్న గ్రూప్స్ గా రికగ్నైజ్ చేయబడుతున్నాయి. దానికైతే దగ్గరకు వచ్చేసారు. ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీడియా కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, బిఎల్ఏని ఏదో ఒక ఇన్సర్జెన్సీ గ్రూపు, ఆర్మ్డ్ గ్రూపు, రెబిలియస్ గ్రూపు అనే మాట్లాడేవాళ్ళు. దాని వల్ల ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గాను, ఫ్రీడమ్ కోసం చేస్తున్నటువంటి మూవ్మెంట్ గాను ఎప్పుడైతే మనం మాట్లాడటం స్టార్ట్ చేస్తామో, డెఫినెట్లీ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, ఇఫ్ నాట్ టుమారో, రేపటికి రేపు విడిపోయి వాళ్ళు ఇండిపెండెంట్ సావరిన్ కంట్రీగా అవతారం ఎత్తి వాళ్ళు గవర్న్ చేసుకునే అవకాశం లేకపోయినప్పటికీ ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ అన్నది మాత్రం అర్థమవుతుంది. దట్ బికమ్స్ ఎ వెరీ కీ. ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనుకోండి, ఇండియా వర్సెస్ ఇండియాకి టర్కీకి డైరెక్ట్ గా ఏం లేకపోయినా ఇండైరెక్ట్ గా ఏవో మనం థ్రెడ్స్ చూస్తున్నాం కదా. ఇలాంటి థ్రెడ్స్ అన్నిటికీ కూడా, లేదా సిపెక్ విషయంలో కూడా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో కూడా బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ అనేది ఈజ్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజ్ మీద ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా వాచ్ చేస్తుంటారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. మనకి డైరెక్ట్ గా మిలిటరీ ఇంట్రెస్ట్ లేకపోయినా, మన వాళ్ళతో డైరెక్ట్ గా ఏం చేయకపోయినా కానీ వీ హ్యావ్ ఎనఫ్ ఇంట్రెస్ట్ టు వాచ్ ద డెవలప్మెంట్స్. అదే మన దోవల్ గారు చెప్పినా కానీ, మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పినా, మనకేం డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. అట్ ద సేమ్ టైం వీ వాంట్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్, వీఆర్ అబ్జర్వింగ్ అని చెప్తున్నారు. విచ్ ఈస్ ఎ వెరీ స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ స్టేట్మెంట్ వీ కెన్ మేక్. ఇది పాకిస్తాన్కి నచ్చదు. మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏదో పాకిస్తాన్కి తెలుసు. కాబట్టి వాళ్ళు ముందుగానే భుజాలు తడుముకుంటూ
ఏదేదో డిస్పరేట్ ఎలిమెంట్స్ ని ఒక చోటకు తెచ్చుకుంటూ ఏదో ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేశారు అనుకోండి. ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేస్తుంది ఇండియా విషయంలో? దాని ఇంట్రెస్ట్లు ఏంటి? టర్కీకి ఇండియా మీద ఏం చేయాలనుకున్నా కానీ టర్కీ డైరెక్ట్ గా ఏం చేయగలదు? టర్కీ ఇలాంటి వాళ్ళని ఏజెంట్స్ గా ఉపయోగించుకున్నా, పార్ట్నర్స్ గా ఉపయోగించుకున్నా వాళ్ళు ఏం చేయగలరు? మనం దీనికి ఆల్రెడీ ఐ థింక్ ఒక ఫ్యూ ఇయర్స్ అహెడ్ ఉన్నాం, లేదా ఒక టెక్నాలజికల్లీ ఒక జనరేషన్ అహెడ్ ఉన్నాం మనం. అగ్ని-4 అనే ICBM మీరు ఎక్కడెక్కడ కదిలినా కానీ అక్కడక్కడ మనం కవర్ చేయగలం ఆల్రెడీ. వీ కెన్ కవర్ పార్ట్స్ ఆఫ్ చైనా, పార్ట్స్ ఆఫ్ రష్యా, పార్ట్స్ ఆఫ్ ఎంటైర్ వెస్ట్ ని, ఇది వెస్ట్ ఏషియాని, తర్వాత టర్కీ లాంటి బోర్డర్ కంట్రీస్ ని, వీటన్నిటిని మనం కవర్ చేయగలం ఆల్రెడీ. అంత నోహౌ కానీ, మ్యాన్ పవర్ కానీ, విల్ పవర్ కానీ ఆ కంట్రీస్ లేదండి. కాబట్టి ఇండియా జోలికి వస్తారనేది మనకేం అంత ఇబ్బంది కాదు. కానీ ఈ పిన్ ప్రిక్ వ్యవహారాలు అయితే చేస్తుంటారు. పాకిస్తాన్ లాంటివి ఎప్పుడు కూడా ఏదో మనల్ని గిచ్చి తమాషా చూడాలని చెప్పి అలా గెచ్చకుండా మనం గట్టిగానే ఫేస్ చేయగలం. సో ఈ 2 ఫ్రంట్స్ ఆలోచిస్తే బలూచిస్తాన్ ని పాకిస్తాన్ హోల్డ్ చేయగలిగిన పరిస్థితి దాటిపోయిందేమో, సింప్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ జాగ్రఫీ. ఇప్పుడు 40% ఆఫ్ పాకిస్తాన్ బలూచిస్తాన్ అన్నాం. బలూచిస్తాన్ ఈజ్ మౌంటేనియస్ ఏరియా అన్నాం. డిస్పరేట్ గ్రూప్స్ ఉంటాయి, స్పార్స్ పాపులేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ కంటూ పెద్దగా ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు. క్రూడ్ ఫోర్సే వాడాలని ట్రై చేస్తారు, కానీ ఆ క్రూడ్ ఫోర్స్ వాడగలిగిన రీజియన్ కాదది. సో ఐ థింక్ సూనర్ ఆర్ లేటర్ పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు లూజ్ బలూచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీగా ఇవాల్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది, మెండుగా కనిపిస్తుంది. I think that itself will be a safety wall for rest of us. కాబట్టి వీళ్ళేదో మేము ఒక తాటి మీదకి వస్తున్నాము, NATO లైక్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాము అనేవి ఐ థింక్ ఇట్ విల్ బి ఎ ఫెటైల్ ఎక్సర్సైజ్ అని నా అభిప్రాయం. రైట్ సాంబశివరావు గారు, మళ్ళీ వస్తాం ఇది కనుక. పేకేటి ప్రసాద్ గారు, ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ అయితే ప్రివేల్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే బలూచి యోధులు, సరే వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అని బలూచి ప్రజలు భావిస్తారు, పాకిస్తాన్ వాళ్ళని ఉగ్రవాదులు అంటుంది. సరే, వాళ్ళు తీసుకుంటున్న డిఫరెంట్ టర్న్స్ పాకిస్తాన్ని సఫికేట్ చేస్తున్నారు. ఆల్రెడీ క్వెట్టా సరౌండింగ్స్లో కందకాలు తవ్వేశారు. పాకిస్తాన్ భూభాగం నుంచి ఇక్కడికి బలూచిస్తాన్కి రావడానికి వీలు లేకుండా ఈ పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ పోలీస్ యంత్రాంగం కానీ, ఇతర సాయుధ బలగాలు కానీ అన్నీ చేశారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. అయితే బలూచిస్తాన్కి ఉన్న ఒక ప్రధానమైన బలహీనత ఏంటంటే వాళ్ళకేమీ ఎయిర్ ఫోర్స్ అలాంటిది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఏదో వాడు ప్రకటించుకుంటున్నారు రేపు స్వాతంత్రం, వాళ్ళ మీద వైమానిక దాడులకి పాకిస్తాన్ తెగబడితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి? మొదటిగా చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే ప్రేక్షకులకు కూడా శుభోదయం. బలూచిస్తాన్ విషయంలో వచ్చే ముందు మొదటిగా ఇక్కడ ఈ అంశాలు ఉన్నాయి కదా, కొన్ని ఈ టర్కీ ఇంకా వీళ్ళు కూడా ఉన్నాయి కదా. ముఖ్యంగా ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే యుఎస్ మీద నమ్మకం పోయింది. యుఎస్ ఆఫ్ వాళ్ళ డిఫెన్స్ అంబ్రెల్లా కింద వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఎవరికి ఏ దేశాలకి నమ్మకం లేదు. అందు గురించే World War II తర్వాత కూడా అసలు పీస్ నేషన్ గా ఉండే జపాన్ కూడా వాళ్ళ ఫైటర్లకి వాటిలకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. భారతదేశం అలాగే మిగతా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సౌదీకి కూడా బాగా అర్థమైంది ఈ విషయము. సో అందు గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా వాళ్ళ వైపు చూస్తున్నారు, మిగతా పార్ట్నర్ల కేసు చూస్తున్నారు. యూరోప్కి వెళ్దామా అంటే యూరోప్ వాళ్ళు మొదటిగా ఇప్పుడు రష్యాతో వాళ్ళు దీంట్లో యుద్ధంలో ఉన్నారు గత 4-5 సంవత్సరాల నుంచి. ఇంకా మిగిలిన ఆప్షన్లు ఏమున్నాయి వాళ్ళకి? సరే, పాకిస్తాన్ వాడికి ఎప్పుడు కావాల్సిన ఒక చిప్ప పట్టుకుని వెళ్తూ ఉంటాడు కాబట్టి పాకిస్తాన్ ఏదో న్యూక్లియర్ పవర్ అంటున్నాడు కాబట్టి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు చూసుకుంటే టర్కీ. ఇదే అంటే టెక్నాలజీ పరంగా డ్రోన్స్ కానివ్వండి, కొన్ని నేవీ పరంగా కానివ్వండి, టర్కీ కొంచెం అడ్వాన్స్. అయితే ఇక్కడ అంశం చూడాల్సింది ఏంటంటే ఈ ఒప్పందం ఏం కొత్తదేం కాదు. సౌదీకి పాకిస్తాన్కి ఆల్రెడీ జరిగిన ఒప్పందం ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లు లేకపోతే బలూచ్లు వీళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళేం మాట్లాడలేదు సౌదీ వాళ్ళు. అలాగే ఇరాన్ వాళ్ళు, హౌతీలు పాకిస్తాన్ మీద
సారీ ఇరాన్ మీద అటాక్ వీళ్ళ సౌదీ మీద అటాక్ చేస్తుంటే పాకిస్తాన్ ఏం మాట్లాడలేదు. అంటే ఏదో మీడియాకి చూపించడానికి బాగానే ఉంది కానీ ఆన్ ద గ్రౌండ్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. యాక్చువల్లీ సౌదీ కూడా పరోక్షంగా ఇస్లామిక్ రాడికలిజంకి కాంట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు అది సౌదీ వాళ్ళకి వచ్చిన సమస్య, పాకిస్తాన్కి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అందు గురించి ఆర్మీ వాళ్ళని వాళ్ళని పంపించి ఆ బాడీ షాపింగ్లో పంపించుకుని వాళ్ళ ద్వారా వచ్చే డబ్బుని వీళ్ళు ఏదో రొటేషన్ చేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టర్కీ వాళ్ళకి వచ్చిన సమస్యల్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ చాలా విపరీతంగా పెరిగిపోయింది, వాళ్ళకి టూరిజం కూడా తగ్గిపోయింది. దాంతోపాటు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా టార్గెట్ చేయబోతున్నారు. సో అందుగురించి ఇటువంటి సమస్యల వల్ల వీళ్ళ ఒప్పందం చేసుకున్నారు. కానీ యాక్చువల్లీ టర్కీకి సౌదీకి మధ్య అంటే ఈ సున్నీ ముస్లిం వరల్డ్లో మేము గొప్ప అంటే మేము గొప్ప అనే కాంపిటీషన్ కూడా ఒకటి నడుస్తుందండి. సో వీటిలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పాకిస్తాన్లో అంతర్గతంగా సమస్యలు, బలూచ్ సమస్యలు చాలా విపరీతంగా పెరిగాయి. వీళ్ళు 11th ఆగస్టునే ఎందుకు ఎంచుకున్నారు అనేది చూస్తే మనము 11th ఆగస్ట్ 1947లో బ్రిటిష్ వాళ్ళకి ఖాన్ ఆఫ్ కలత్కి ఒక ఒప్పందం జరిగిందండి. అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీడమ్ వచ్చేసినట్టు అని. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు 11th ఆగస్ట్ని వాళ్ళ ఫ్రీడమ్ అంటే ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నారు. దీంట్లో కొత్తదేం లేదు. అయితే వీళ్ళు అంటే పాకిస్తాన్లో ఎప్పుడు భాగం కాదు ఈ బలూచిస్తాన్ ప్రాంతం. కానీ 1948లో మొత్తం ఫోర్సెస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఆ కింగ్ ఆఫ్ కలత్ ఎవరైతే ఉన్నారో ఆయన మెడ వంచి ఒప్పందం చేసుకుని ఆ ప్రాంతాన్ని లాక్కున్నారు. అయితే బలూచిస్తాన్ ప్రాంతం చూస్తే మొత్తం పాకిస్తాన్లో చూసుకుంటే 43.7 మొత్తం ఆ ప్రాంతం ఉండేది జియోగ్రఫికల్లీ. న్యాచురల్ రిసోర్సెస్, ఆయిల్, గోల్డ్, ఇంకా మినరల్స్ అవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. సో కానీ వీళ్ళ పాపులేషన్ 1.5 crores. పాకిస్తాన్ వాళ్ళు మొత్తం మీద ఎక్కువ పంజాబ్ ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో మొత్తం ఆ అంతా వాళ్ళకి వచ్చే పాపులేషన్ 15 crores. అయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఎక్కువ ఇక్కడి నుంచి వస్తున్నాయి. కానీ వీళ్ళ మీద నిత్యావసరాలు కూడా స్కూల్లో లేకపోతే హాస్పిటల్ ఇవేం లేకపోవడంతో వీళ్ళు తిరగబడ్డారు, అన్ని విధాలు తిరగబడ్డారు. అంటే ఆయుధ పోరాటాలు చేస్తున్నారు శాంతియుతంగా. మెహరన్ బలూచ్ అనే ఆవిడ కూడా వాళ్ళు కూడా పోరాడుతున్నారు. వీళ్ళు క్రమేపీ ఏంటంటే అక్కడ డెమోగ్రఫిక్స్ చేంజ్ చేసే పనిలో పాకిస్తాన్ వాళ్ళు పడ్డారు, ఎస్పెషల్లీ కరాచీ ఈ ప్రాంతంలో వాళ్ళు. సో అందు గురించి వాళ్ళకి కడుపు మంట వచ్చి మా ప్రాణాలు ఉంటే ఉన్నాయి పోతే పోయాయి అని తిరగబడుతున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పినట్టు వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ పరంగా ఎయిర్ పవర్ పరంగా వాళ్ళకి ఏం లేదు. కానీ ఎక్కడెక్కడ వెతుకుతారు, అన్ని కొండ ప్రాంతాలు లేకపోతే మిగతా ఈ ప్రాంతాలు కదా, ఎక్కడ వెళ్ళి ఎవరిని అటాక్ చేస్తారు అక్కడ? వీళ్ళేంటి సూసైడ్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎప్పుడైతే సూసైడ్ అటాక్ చేయడానికి ఉన్నారో పాకిస్తాన్కి ఆల్రెడీ వాళ్ళకి తినడానికి కూడా తిండి లేక అందరి దగ్గర అప్పులు తెచ్చుకుని చేస్తున్న వాళ్ళు ఎన్ని రోజులని వాళ్ళు యుద్ధం చేయగలుగుతారు? సో కాస్ట్ ఆఫ్ వార్ విపరీతంగా పెరుగుతుంది. వీళ్ళు దేనికైనా తెగించారు. పాకిస్తాన్లో వాళ్ళు అలా ఉన్నారా? పాకిస్తాన్లో వాళ్ళ సోల్జర్స్ అలా ఉన్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు పిఓజేకేలో చూడండి, మిగతా ప్రాంతాల్లో కూడా చూస్తే వాళ్ళ ఆర్మీ వాళ్ళ యూనిఫామ్లు ఏవైతే ఉన్నాయో ప్యాంట్లు తీసి బయట ఆరేస్తున్నారు. అంటే దానికి ఏంటి వాళ్ళకి, అరే మీరు మా దగ్గరకు వస్తే మిమ్మల్ని ఇలా చేస్తామని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. అటువంటి దాంట్లో ఇంకా ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశము చైనా వాడి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఈ సిపెక్లో వాళ్ళు దగ్గర దగ్గర $42 బిలియన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. విపరీతమైన నష్టాల్లో ఉన్నారు. గ్వాదర్ పోర్ట్ దగ్గర వాళ్ళు అక్కడ దాన్ని దాంట్లో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, ఏమి చేయలేకపోతున్నారు. ఈ మలక్కా నుంచే వాళ్ళకి 83% ఎగుమతులు దిగుమతులు. అది మనం దాన్ని చోక్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? చైనా వాళ్ళకి ఆ భయం చేతే కదా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. సో అందు గురించి ఏంటంటే ఈ బలూచిస్తాన్లో ఉండే సమస్య
చైనాకి ఎక్కువ అవుతుంది. పాకిస్తాన్ వాడు ఇలాగే యుద్ధాలు ఏదో చేసుకుంటూ ఉంటారు, కానీ ఈ తీవ్రతకి మన భారత్ మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 2017లో అనుకుంటా మోదీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఈ బలూచిస్తాన్ గురించి వారు ప్రస్తావించడం జరిగింది. అంటే మనం డైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళది సాయుధ పోరాటాలు, వాళ్ళకి సంఘీభావం చెప్పడం మాత్రము మనం చేస్తూనే వచ్చాము. ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో కూడా వాట్ ఈస్ యువర్ సే ఇజ్రాయెల్ భారతదేశం నేరుగా ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందా? పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకునే సూచన ఏమన్నా కనిపిస్తోందా? అంటే ఇజ్రాయెల్ తో వాళ్ళకి దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ దేర్ టార్గెట్. పాకిస్తాన్ ఒక టార్గెట్, టర్కీ ఇంకో టార్గెట్ వాళ్ళకి. సో అందు గురించి వాళ్ళు కూడా అంటే ఇంటెలిజెన్స్ లేకపోతే హైటెక్ వెపన్స్ సైడ్ ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది, కానీ దాని గురించి ఇంకా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇక్కడ రావడం లేదు. దానికి ఎలా చేస్తారు అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చేసే అవకాశం తప్పకుండా ఉందండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంబాసిడర్ గారు 2-3 అంశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ పోలీస్ స్టాండ్ ఏంటి అండ్ ఇరాన్ స్టాండ్ ఏంటి? మూడోది మీరు ఇందాక M³ గురించి చెప్పారు, నేను H³ గురించి కూడా మాట్లాడుతున్నాను. హమాస్, హూతీస్ అండ్ హెజ్బుల్లాస్ వీళ్ళు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు? ఒకవేళ ఇఫెటాల్ యుద్ధం అనివార్యం అయ్యి బలూచిస్తాన్ మీద దాడికి పాకిస్తాన్ తెగబడితే ఆ 2 దేశాలు కలుస్తున్నాయి. ఇరాన్ ఏ రకంగా వ్యవహరించబోతుంది? ఇంకా ఇస్లామిక్ నేషన్స్లో బయట ప్రపంచం ఒప్పుకోకపోయినా అణ్వాయుధాలు ఉన్న దేశంగా ఇప్పటికే దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు వెస్ట్ ఏషియాలో. సో 2 ఈ అణ్వాయుధాలు ఉన్న దేశాలు అక్కడ తెగబడితే వెస్ట్ ఏషియా ఎలా కాబోతోంది అండ్ పాకిస్తాన్ రోల్ ఏంటి? M³ H³ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది? వస్ గారు, ఇప్పుడు మీరు అన్నది ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే అది. ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్న పరిస్థితులు రేపు ఎలా అవుతాయి, ఇంకా కొద్దిగా టైం గడుస్తున్న కొద్ది ఎలా డెవలప్ అవుతుందని కనుక మనం ఆలోచించినట్టయితే చాలా వరకు ట్రబులింగ్ ఇష్యూసే ఇంకెక్కువ డెవలప్ అవుతాయి. కానీ దీనికి ఏదో మనకు డిప్లొమాటిక్ గా శాంతియుతంగా ఏదో పరిష్కారం జరిగి పీస్ ప్రివైల్ అవుతుందనే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం బెలూచిస్తాన్ గురించి మనం ఆలోచించినట్టయితే అదే మన పెద్దలంతా మాట్లాడారు. దాని హిస్టరీ కనుక చూస్తే 7000 years వాళ్ళ హిస్టరీతో ప్రకారం ఎప్పుడైనా కానీ వాళ్ళు ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయటం అని, తర్వాత జాగ్రఫికల్లీ చాలా అంటే డిఫికల్ట్ టెరైన్లు ఉన్నా కానీ వాళ్ళు విత్స్టాండ్ అయ్యి ఇది బ్రిటిషర్స్ తోటి వాళ్ళు ఏదైతే ఒప్పందాలు చేర్చుకున్నారో దాని తర్వాత 11th ఆగస్ట్ ఎందుకు వచ్చింది, ఎలా తయారైందో అలా అంత మనం చూసినట్టయితే ఇప్పటికైనా కానీ పాకిస్తాన్లో ఏదైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయో ఈ డెవలప్మెంట్స్ అన్ని కొంతవరకు ఇరాన్ కూడా గమనిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు బెలూచిస్తాన్ అనేది యాక్చువల్గా ఒక పార్ట్ ఆఫ్ ది ఇరాన్ కూడా బెలూచిస్తాన్లో ఒకప్పుడు కానేట్స్ ఏతున్నాయి వాటిలో ఒకటి పార్ట్ ఉన్నది. అప్పుడు ఇరాన్ కూడా ఆలోచిస్తుంది, ఇప్పుడు ఒకవేళ బెలూచిస్తాన్ కనుక అయిపోయిన తర్వాత లేటర్ ఆన్ కొన్ని ఏరియాస్ అడ్జసెంట్ ఉన్నాయి కూడా మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి వస్తుందేమని కూడా వాళ్ళు కూడా ఆలోచన వచ్చింది ఒకప్పుడు కూడా. అది స్లోగా అవుతుంది. కాకపోతే ఏంటనంటే ఈ పాకిస్తానీస్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో, మన ఇప్పుడు ప్రసాద్ గారు అన్నారు చైనా యాంగిల్ చాలా వరకు వచ్చేసింది. తర్వాత ఇప్పుడు అమెరికాను కూడా తీసుకొచ్చి మునీర్ అన్నాడు కదా, మేము రేర్ ఎర్త్ మెటల్స్ అని మేము ఆఫర్ చేస్తాం తీసుకోండి అని ట్రంప్ కు ఆయన ఏదైతే సందేశం ఆయన US వెళ్ళినప్పుడు వైట్ హౌస్ కి ఆయన జేబులో పెట్టుకుని వెళ్ళి తీసుకెళ్లి సమర్పించి వచ్చాడు కదా. ఎగ్జాక్ట్లీ అదే ఏంటంటే ఈ రెండింటిని చేశాడు ఆయన. ఒకటి చైనాను అక్కడ పెట్టుకోవటం, అమెరికాను కూడా తీసుకొచ్చి అక్కడ పెడితే తన పొజిషన్ చాలా సేఫ్ గా ఉంటుందనే పద్ధతిలో మునీర్ అలా ప్రొసీడ్ అవుతున్నాడు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యాంగిల్ మనం ఏంటి ఆలోచించాల్సి వచ్చిందంటే, ఇరాన్ ఒక విధమైన కొద్దిగా ఎవర్స్ అయినా ఇది బలూచిస్తాన్ ఏర్పడినప్పుడు మన కొంత పార్ట్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. దానికంటే ఈ మునీర్ చేసే ప్రయత్నాలలో చైనాను తీసుకొచ్చి పెట్టడం ఓకే, ఎందుకంటే ఇరాన్కు చైనాకు బాగానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అమెరికాని ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాడో మునీర్, సో ఇరాన్ కూడా దానికి నేచురల్ గా కన్సర్న్ అంటే ఎగ్నెస్ట్ అయిపోతున్నది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు బెలూచిస్తాన్ అనేది ఇప్పుడు మన పెద్దలంతా మాట్లాడినప్పుడు స్లోలీ ఒక స్టేజ్కి ఎలా వస్తున్నది అని అంటే
ఆ ఇండిపెండెన్స్ ఆఫ్ బెలూచిస్తాన్ అన్స్టాపబుల్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మీరు అన్నట్టు ఎయిర్ పవర్ లేదు కదా అంటే ఏ పవర్ కానీ బిల్ పవర్ అవుతున్నది వాళ్ళకు. ప్రజలంతా ఇప్పుడు 100% రివోల్ట్ అయినప్పుడు, ఎందుకంటే ముందు మీరు అన్నారు కదా మన సంవత్సరాలు గారు అన్నట్టు ఏదంటే బిఎల్ఎఫ్ తర్వాత ఇంకా అదర్ ఇంటలెక్చువల్ గ్రూప్స్ అన్ని స్ప్లింటర్ గా అయిపోయి ఒక ఏకదాటి మీద రాలేకపోయారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఓకే అటానమస్ ఉంటే సరిపోతుంది, ఇంకో అసోసియేషన్ పాకిస్తాన్ ఉండాలనేది. కొంతమంది ఇప్పుడు బిఎల్ఏ మొత్తం కంప్లీట్ గా రాడికల్ వ్యూ పోవటం, బిఎల్ఎఫ్ కొంతవరకు మీడియాలో మిడిల్ స్టాండ్ తీసుకోవటం, ఇవన్నీ జరుగుతున్న రోజులు వేరు. ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఈ అన్ని గ్రూప్స్ అన్ని కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి దేర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్, ఇండిపెండెంట్ బెలూచిస్తాన్ కావాలి అనేది పద్ధతిలోకి వచ్చారు. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు అయిపోతుంటది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇరాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్సిస్ ఒకటి చెప్పారు, ఈ తర్వాత M3 యాక్సిస్ ఒకటి చెప్పారు. కాబట్టి ఈ రెండు కూడా కాంట్రడిక్టరీగా ఒకసారి కనిపించినా ఇప్పుడు ఏమవుతున్నది అని అంటే ఇరాన్ కూడా ఆధిపత్యం, ఇప్పుడు ఇరాన్ షియా, ఈ గ్రూప్ ఏర్పడ్డది సున్నీ. ఆల్మోస్ట్ సున్నీ షియాకు కనుక మధ్యన ఏదన్నా ఇలా స్ట్రగుల్ ఏర్పడినప్పుడు వాళ్ళు డామినేట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు. అయితే ఒక రకంగా చూస్తే అయితే ఇరాన్ అంతా ప్రాక్సీస్ తోటి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చింది. ఏమవుతుంది రేపు అమెరికానే మేము అడ్డుకున్నాము, ఓడించాము కాబట్టి మీరు ఎంత అనే పద్ధతిలో వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతులు ఉంటుంది. అందుకనే కదా ఇప్పుడు హూతీస్ను ఇమ్మీడియట్ గా సౌదీ మీద ఇప్పుడు ఈ మెక్కాలో ఏదైతే అగ్రిమెంట్ జరుగుతుందో అంతకన్నా ముందు నుంచే ఇరాన్ తెలుసు. పాకిస్తాన్ మీడియేట్ చేస్తూ కూడా టర్కీ సౌదీతో కలిసి వాళ్ళకి ఏదో అకార్డ్ చేసుకుంటున్నారని కానీ ఏదో జరుగుతుంది. అయినా కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చేసి సౌదీ మీద అటాక్ చేసింది హూతీస్ ద్వారా, తర్వాత నైబర్ కంట్రీస్ అన్ని బహ్రెయిన్ కాంచి మొదలు పెడితే డౌన్ ఖతార్ దాకా అటాక్ చేస్తుంది. అయినా కానీ పాకిస్తాన్ సౌదీకి ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకార్డ్ ప్రకారం పాకిస్తాన్ సైన్యాన్ని పంపాల సౌదీకి, కానీ అదేం చేయలేదు కూడా. సో ఇటువంటి అన్ని పేపర్ మీద అకార్డ్స్ ఓకే, బట్ ప్రాక్టికల్ గా ఇరాన్ పాకిస్తాన్ పోయి సైన్యాలు పంపించి అటాక్ చేసేది, లేకపోతే అదర్గా ఇది సౌదీ మీద కనుక ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఈ పాకిస్తాన్ కూడా పోయి డైరెక్ట్ గా వాళ్ళకి అసిస్ట్ చేసి దాన్ని ఎదుర్కొనేది అది మాత్రం జరగదు. అందుకనే ఈ ప్రాక్సీ వార్లు ఏదైతే జరిపిస్తుందో ఇరాను, అది ఇప్పుడు ఈ రోజు అమెరికా ఎంతో ప్రయత్నం చేస్తుంది, ఇజ్రాయెల్ ఎంతో ప్రయత్నం చేస్తుంది కంటైన్ చేయనికి. కానీ అది కంటైన్ చేయటం అనేది అంత ఈజీ కాదు. ఈ సున్నీ షియా ఏదైతే రైవలరీ ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. టర్కీ డామినేట్ చేయాలనేది ఒక స్టేజ్లో అయితే పాకిస్తాన్ మేమే చేసేస్తామనే పద్ధతులు వచ్చారు. కానీ పాకిస్తాన్ పరిస్థితులు బాగలేవు కాబట్టి ఇక బెగ్గర్ కెనాట్ చూస్ వాట్ ఎవర్ హీ వాంట్స్ అనే పరిస్థితులు ఉన్నది పాకిస్తాన్. కాబట్టి టర్కీని సౌదీని కలుపుకొని వాళ్ళు అనుకునేది సాధించుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటున్నారు. ఈ MQ లేకపోతే మెక్కా అక్కడ ప్రకారం ఈ ఇది హమాస్ తోటి హూతీస్ తోటేమో ఇరాన్ కంటిన్యూ అవుతుంది. అమెరికా ప్రాబల్యం ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు అయితే తగ్గిపోతుందో సౌదీకి భయం పుట్టడం వల్లనే ఇలాంటి అకార్డు తీసుకోవడం జరుగుతుంది. అయినా కానీ ఇరాన్ ఇప్పుడు మాత్రం ఇట్ హస్ బికమ్ మోర్ స్ట్రాంగర్. ముందు వార్ కన్నా యాక్చువల్గా లాస్ట్ జూన్ లో ఏదైతే అటాక్ చేసిందో ఇజ్రాయెల్ అమెరికా ఏది న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అవి తీసేశారో అప్పుడు ఏదో సాధించారు అనుకున్నారు. కానీ ఈ ఫిబ్రవరి అటాక్ తర్వాత ఇప్పటిదాకా వచ్చిన వార్లో చూస్తే మనకు అందరికి తెలిసిపోయింది ఏ పరిస్థితుల్లో అమెరికా భయపడుతుందో. అందుకని ఇరాన్ పొజిషన్ చాలా అంటే స్ట్రాంగ్ అవుతుంది తప్ప అది మాత్రం వీక్ కాదు. ఈ అకార్డులో తోటి మనం పెద్దగా వరిగా అవసరం లేదు. దాని తర్వాత ఈ బెలూచిస్తాన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకు. ఇండైరెక్ట్ గా మనం ఆఫ్ కోర్స్ ఏదైతే చేస్తున్నామో మన పెద్దలు కూడా అన్నట్టు ఇమ్మీడియట్ గా మనం రికగ్నిషన్ ఇవ్వనవసరం లేదు. కానీ ఇజ్రాయెల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు, అదర్ కంట్రీస్ కూడా మనం ఉపయోగించు. అక్కడే ఉంటుంది మన డిప్లొమాటిక్ స్కిల్ అనేది. అది వచ్చినప్పుడు మెటీరియల్ తర్వాత రెండు మోరల్ సపోర్ట్ ఇంకా మనం పెంచుకుంటూ మెటీరియల్ కూడా మనం ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు. వయా డిఫరెంట్. మనం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ముజాహిద్దీన్స్ వాళ్ళంతా ఎంతో ప్రాబ్లమ్స్ ఇచ్చారు మనకు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు మనకు వాళ్ళే మన ఫ్రెండ్లీగా మన దగ్గరకు వచ్చి పాకిస్తాన్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటున్నారు. కాబట్టి డిప్లొమసీలో ఈ రోజు ఉన్న మన క్లోజ్ ఫ్రెండ్సే రేపు ఏమవుతారనేది మనకు తెలియదు. తర్వాత ఇప్పుడున్న ఎనిమీస్ ఎక్కడ పోయి మళ్ళీ చివరికి మనకు వస్తారనేది తెలియదు. మన డిప్లొమాటిక్ స్టాండ్ కనుక క్లియర్ కనుక ఉండి ఉంటే నేచురల్ గా మనకు అనేది ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో మనం అచీవ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏమనంటే పాకిస్తాన్ ఈ స్టేజ్ లో
చాలా వీక్ అయిపోవటం ఉంది. పొలిటికల్ గా వీక్ అయిపోయింది, ఎకనామికల్ గా వీక్ అయిపోయింది. ఈ అలజడులు కనుక ఎక్కువైపోయి రైట్ అంబాసిడర్ గారు, ఒకసారి గిరిధర్ గారి దగ్గరికి. గిరిధర్ గారు, మనకి సెప్టెంబర్ 2025లో యునైటెడ్ స్టేట్స్ అలాంగ్ విత్ యూకే అండ్ ఫ్రాన్స్ వీళ్ళ దగ్గరకు ఒక ప్రపోజల్ వస్తుంది. అంటే యునైటెడ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పెట్టారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని, దానికి అనుబంధంగా పనిచేస్తున్న మజీద్ బ్రిగేడ్ని టెర్రరిస్ట్ ఎంటిటీగా గుర్తించాలని చైనా, పాకిస్తాన్ అడిగితే యుఎస్, యూకే, ఫ్రాన్సు దాన్ని టర్న్ డౌన్ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బలూచీలకి వ్యతిరేకంగా ప్రపంచ పోలీస్ పనిచేస్తాడా, బలూచీలకు అనుకూలంగా ఉంటాడా, న్యూట్రల్గా ఉంటాడా, లేకపోతే ఆల్రెడీ పీకల్లోతు మునిగిపోయి ఉన్నాడు కదా ఇరాన్ వార్ తర్వాత, లోకల్గా ఆయనకు వస్తున్న రెసిస్టెన్స్ దాని మీద ఫోకస్ పెడతాడా? ఎందుకంటే అమెరికా రోల్ని కూడా మనం ఇక్కడ తీసిపారేయలేం. అంటే చేసినా చేయకపోయినా ఏనుగు సచ్చినా బతికినా ఒకటే అన్నట్టు, వాడు చేసినా చేయకపోయినా వాడేం చేయబోతాడు అనే దాని మీద అయితే స్పెక్యులేషన్స్, అబ్జర్వేషన్స్ చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బిఎల్ఏని టెర్రరిస్ట్ ఎంటిటీగా అయితే మేము గుర్తించాం, ఆ రోజు 3 దేశాలు చెప్పాయి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. ఈ రోజు ఏమన్నా గుర్తించే అవకాశం ఉందా? అంటే ఇది అమెరికా యొక్క హిపోక్రసీ ఒకటి చూడాలి. యునైటెడ్ నేషన్స్ లో దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయలేదు, కానీ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాళ్ళ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఉందో, వాళ్ళు దీన్ని టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసింది. ఓకే, సో అందుకని ఇది మనం ఆ యాంగిల్ చూడాలి. రెండవది చాలా కీలకమైనది ఏంటంటే, బలూచిస్తాన్ అమెరికాకి ఎటువంటి అవసరం ఉంది, బలూచిస్తాన్ వల్ల అమెరికాకి ఏం లాభం అది చూసుకుంటుంది అమెరికా ఎప్పుడైనా. ఎందుకు కావాలి? అక్కడ బేసులు కావాలి, ఎయిర్ బేసులు కావాలి, అక్కడ ఉన్నటువంటి వనరులు కావాలి. దాంతో వాళ్ళు ఇరాన్ మీద కన్నేయచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ని మేనేజ్ చేయొచ్చు. అక్కడి నుంచి పెద్ద దూరం లేదు, మనకు సిఐఎస్ కంట్రీస్ అన్ని ఉన్నాయి, తాజికిస్తాన్ ఇవన్నీ పైన ఉన్నాయి. సిపిఈసి మీద కన్నేసి ఉంచొచ్చు, చాలా ఉన్నాయి, వాళ్ళకి అవసరం అవుతుంది. అది బలూచిస్తాన్ దాన్ని ఇండిపెండెంట్ దేశంగా తయారు చేసి ఆ దేశం వాళ్ళకు అధీనంగా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ గా తయారు చేస్తే అమెరికాకి ఏంటి లాభం? వాళ్ళకి కావాల్సినవన్నీ పాకిస్తానే వాళ్ళకి ప్లేట్ లో పెట్టి, మీరు ఇందాక చెప్పినట్టు ప్లేట్ లో పెట్టి వాళ్ళకి ఇస్తుంటే, వాళ్ళు కొత్త బలూచిస్తాన్ తయారు చేసిన అవసరం ఏముంది అమెరికాకు? ఇది అర్థం చేసుకోవాలి. వాగర్ పోర్ట్ చైనాకి ఇస్తే అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న పశ్చిమీ పోర్ట్ ని అమెరికాకి ఇచ్చింది పాకిస్తాన్. ఈ రోజు ఆల్రెడీ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించి బలూచిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటుంది అమెరికా. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మనకు అరేబియన్ సీలో ఉంది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో వెళ్ళడానికి భయపడుతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇరాన్ మీద దాడి చేయాలంటే వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వీళ్ళు ఎప్పుడు కొడతారో తెలియదు, భయంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి బలూచిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఫర్దోలో వాళ్ళు బంకర్ బస్టర్ బాంబ్ వేసినప్పుడు కూడా, గత సంవత్సరం జూన్ లో 12 రోజుల యుద్ధంలో బాంబ్ వేసినప్పుడు కూడా బలూచి ఎయిర్ స్పేస్ వాడుతున్నారు. సో కంప్లీట్ గా వాళ్ళకి పాకిస్తాన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కదా, మరి కొత్త ఇండిపెండెంట్ బలూచిస్తాన్ కి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? సేమ్ థింగ్ మనకు చైనా కూడా అదే పరిస్థితి. సిపిఈసి ఉంది వాళ్ళకి. సిపిఈసి ఒక ఇండిపెండెంట్ బలూచిస్తాన్ పెట్టుకుంటే రేపు పాకిస్తాన్ అంతకంటే పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వదు కదా. ఒక్కో బార్డర్ పోర్ట్ పెట్టుకొని ఏం చేస్తుంది చైనా? అక్కడి నుంచి వాళ్ళకి మొత్తం కనెక్షన్ కావాలి కదా వాళ్ళకు. మనకు పిఓజేకే మనది ఏదైతే ఉందో అక్కడి నుంచి గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి వాళ్ళు వెళ్ళి కష్గర్ వెళ్ళాలి. కష్గర్ నుంచి మళ్ళీ వాళ్ళు మన భూభాగం వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి అక్సై చిన్ గుండా వెళ్తే గానీ వాళ్ళు మిగతా తీసుకువెళ్ళలేరు. ఉత్త బార్డర్ పెట్టుకుంటే కానీ అది సిపిసి వేస్ట్. అది కాబట్టి ఉత్త బలూచిస్తాన్ ఇండిపెండెంట్ బలూచిస్తాన్ అంటే చైనాకి ఎందుకు పనికిరాదు? అది చైనాకు అమెరికాకి ఇద్దరు పనికిరానప్పుడు దాన్ని ఎందుకు ఎవరు రికగ్నైజ్ చేస్తారు? ఇలా రికగ్నైజ్ చేయని దేశాలు కుప్పలు ఉన్నాయి. మనకు ఎవరి పాటు వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. ఇటువంటి ఈరోజు కొత్త కాదు. బలూచిస్తాన్ కి ఒక క్యాబినెట్ ఇన్ ఎగ్జైల్ ఉంది ఆల్రెడీ. దానికి ప్రెసిడెంట్ తాను ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసుకున్నటువంటి ఒక మహిళ ఉన్నారు, డాక్టర్ నైలా కాద్రీ బలోచ్. నేను ఆవిడ ఇంటర్వ్యూ కూడా చేశాను, ఆవిడ తోటి నేను ఇది వెబినార్ కూడా చేశాను కదా. సో ఆవిడ ఆల్రెడీ క్యాబినెట్ డిక్లేర్ చేసింది, కెనడాలో కూర్చొని ఆవిడ. ఒక సంవత్సరంన్నర క్రితం భారతదేశానికి కూడా వచ్చింది. మన ప్రభుత్వం ఆవిడని రికగ్నైజ్ చేయలేదు, ఆవిడకి ఎవరు కలవకుండా కలవదు. ఇన్ఫాక్ట్ బలూచీలు వాళ్ళు కోరుకుంటున్నారు భారతదేశం సపోర్ట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ మనం ఏం సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు చూస్తే కనుక మనకు చిదంబరం గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మన దేశంలో చాలా దాడులు అవన్నీ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలని చెప్పి ఆయన అప్పుడు బలూచీలకు సపోర్ట్ చేశారు. బలూచీలు అప్పుడు రెచ్చిపోయి వీళ్ళని పాకిస్తాన్ బాగా కొట్టారు.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ మనం వాళ్ళని సపోర్ట్ చేయలేము. వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని సపోర్ట్ చేయను. పాకిస్తాన్ ఏం చేసింది, వీళ్ళని భారతీయ ఏజెంట్ గా చిత్రీకరిస్తారు. ఫిత్నల్ హిందుస్థాన్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టారు. ఫిత్నల్ ఖ్వార్జా అన్నది వాళ్ళ ఖురాన్ లో ఉంటుంది. మనకు వాళ్ళ ప్రాఫిట్ కానీ వాళ్ళ ముస్లింస్ యుద్ధానికి పెడుతుంటే కొంతమంది ముస్లింస్ యుద్ధం చేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళని ఫిత్నల్ ఖ్వార్జా అని పిలిచారు. అటువంటి పదాన్ని వాడి ఫిత్నల్ హిందుస్థాన్ అని వీళ్ళకి పేరు పెట్టారు. విఎల్ఏకి వీళ్ళందరి పేర్లు పెట్టారు. కాబట్టి వీళ్ళు కాఫీర్ల సపోర్ట్ తో నడిపిస్తున్నారని చెప్పి ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతదేశం సపోర్ట్ చేయట్లేదు, చైనా సపోర్ట్ చేయట్లేదు, అమెరికా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూటములు ఉన్నాయి కాబట్టి గల్ఫ్ దేశం ఏది సపోర్ట్ చేయదు. ఇంకా మరి బలూచిస్తాన్ రికగ్నైజ్ చేసేది ఎవరు? సొమాలి ల్యాండ్ వాళ్ళు మేము వేరే దేశం ప్రకటించుకున్నారు. ఒక ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసింది, ఇంకెవరు రికగ్నైజ్ చేయలేదు. పాలెస్టైన్ పోనీ ఇంకో ఎక్స్టెండ్ తీసుకుందాం, పాలెస్టైన్ తీసుకుందాం. పాలెస్టైన్ ని 100 పైచీలకు దేశాలు రికగ్నైజ్ చేసింది. దానివల్ల ఏమైనా పాలెస్టైన్ లాభం వచ్చిందా? ఈరోజు వాళ్ళ బడ్జెట్ కానీ, వాళ్ళ కరెన్సీ కానీ, వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ ఇంటర్నేషనల్ బార్డర్స్ కానీ అన్ని ఇజ్రాయెల్ చేతిలో ఉన్నాయి. ఇజ్రాయెల్ అమెరికాకి రికగ్నైజ్ చేసేంత వరకు కూడా మీరు అసర్ అరాఫత్ పిలిచి ఇందిరాగాంధీ అవార్డు ఇస్తారా, ఇంకో గాంధీ అవార్డు ఇస్తారా? దానివల్ల ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు కదా. కాబట్టి బలూచిస్తాన్కి ఇండిపెండెన్స్ వాళ్ళు ఎంత ప్రకటించుకున్నా దానివల్ల వాళ్ళకి ఏమీ ఒరిగేది లేదు. ఈ పవర్ఫుల్ దేశాలు దాన్ని రికగ్నైజ్ చేయడము, దానివల్ల వీళ్ళకి ఏమైనా లాభం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దానికి ఒక పరిపథం ఉంటుంది. లేకపోతే దానికి ఎటువంటి ఇండిపెండెన్స్ రైట్. గిరిధర్ గారు, ఓకే, మా శాంసురావు గారు ఇక్కడ గుడి కన్ను మూసినా తెలిసిన ఒకటి అన్నట్టు నిజంగా బలూచిస్తాన్ని ఐడెంటిఫై చేసి, అంటే దాన్ని గుర్తించి రికగ్నైజ్ చేసి ఒక స్వతంత్ర దేశంగా ఎన్ని దేశాలు ముందుకు వచ్చే అవకాశం? ఎందుకంటే మనం గనక గుర్తు చేసుకుంటే an year ago they wrote letters to United Nations Organization and as well ప్రధానమంత్రి మోదీ గారిని కూడా అడ్రస్ చేస్తూ బిఎల్ఏ ఒక లెటర్ రాసింది. మా జెండా ఇది, మా ఎజెండా ఇది, మమ్మల్ని గుర్తించండి అని. ఇన్ఫ్యాక్ట్ బిఎల్ఏ సానుభూతి పరులు కానీ లేకపోతే వారికి బలమైన మద్దతుదారులు కానీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, రాజస్థాన్లో కూడా ఉన్నట్టు సమాచారం. వాళ్ళకి పూర్తి రక్షణ ఉన్నట్టు కూడా సమాచారం, అంటే భారతదేశం ఇస్తోంది వాళ్ళకి అని. పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది అన్ని పక్కన పెడితే బిఎల్ఏకి ఒక పరోక్ష మద్దతు, అండ్ రేపు పొద్దున అవసరం పడితే బిఎల్ఏ కోసం మన దురంధరులు అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. మేబీ స్పెక్యులేషన్ కావచ్చు ఇది, బట్ ఆ అవకాశాలని రూల్ అవుట్ చేయలేం కదా. ఐ థింక్ వస్తాన్ గారు, బెలూచిస్తాన్కి పెద్దలు గిరిధర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడే అదొక స్ట్రేంజ్ సిచ్యువేషన్ లో ఉండిపోయింది. కావాల్సిన మినరల్స్ ఉన్నాయి, ఆ మినరల్స్ ని పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. గతంలో బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు పాకిస్తాను, రాబోయే రోజుల్లో చైనీస్, వీళ్ళందరూ కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అయితే ప్లాన్స్ చేసుకుంటున్నారు. కానీ బలూచిస్తాన్ ని ప్రొటెక్ట్ చేయడానికి, బెలూచి పీపుల్ కి అండగా నిలబడటానికి ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి కాబట్టి దూరంగా ఉంటున్నారు. మద్దతు లేదని మనం అనుకోకూడదు. డెఫినెట్ గా నైతిక మద్దతు ఉంటుంది, వాళ్ళకి ఇంకొక రకమైన మద్దతు ఉంటుంది. కానీ డైరెక్ట్ గా అప్లై చేయడానికి అవకాశం లేని జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో బెలూచి ఇరుక్కుందని మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఒక పక్కన వాళ్ళు విడిపోతే రేపు పాకిస్తాన్ ఉంటుంది, వెస్ట్ సైడ్ లో ఇరాన్ ఉంటుంది. ఈ మూడు కూడా చూడండి ఎంత వైవిధ్యం ఉన్నటువంటి బోర్డర్ కంట్రీస్ అవుతాయో బలూచిస్తాన్కి. సో ఎవరైనా అక్కడ ఏలు పెట్టాలి అంటే మరి ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకోవాలి కదా. దానికి కనెక్టెడ్ లార్జర్ ఇంటర్నేషనల్ సినారియోస్, డెవలప్మెంట్స్ చూసుకోవాలి కదా. కాబట్టి పాకిస్తాన్ జస్ట్ బికాజ్ మనకి పాకిస్తాన్కి ఏదో రబ్బింగ్ ఉంది కాబట్టి, పాకిస్తాన్ కి బెలూచి వాళ్ళకి ఏదో కొద్ది రబ్బింగ్ ఉంది కాబట్టి శత్రువుకు శత్రువు మనకు మిత్రుడని ఈక్వేషన్ అంత డైరెక్ట్ గా ప్లే చేయడానికి అవకాశం ఉండదు. హౌవెవర్ బెలూచి పీపుల్ డిమాండ్స్ ఫెయిర్ అనుకోండి, అవి జస్టిఫైడ్ అనుకోండి, సూనర్ ఆర్ లేటర్ దే విల్ బి ట్రైన్. ఆ ట్రైంఫ్ వస్తుంది, దే విల్ బి విక్టోరియస్. ప్రస్తుతానికి ఈ ఉన్న సినారియోలో వాళ్ళకి అండ దొరకట్లేదు అనేది నిజం. గిరిధర్ గారి పాయింట్ ఐ ఫుల్లీ అప్రిషియేట్ హిస్ అబ్జర్వేషన్, బట్ దిస్ మే నాట్ లాస్ట్ లాంగ్. ఎందుకని? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ ఫైటింగ్ ఒక అర్థం ఉంది, అలాగే వాళ్ళ రిసోర్సెస్ ఒక వాల్యూ ఉంది. ఆ రిసోర్సెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్ టెక్నాలజికల్లీ డెవలప్డ్ కంట్రీస్ కి అవసరం ఉంది. కాబట్టి
వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని, వాళ్ళకి దగ్గరగా ఉండాలని, వాళ్ళతో పనిచేయాలని ఎక్కువ దేశాలు కోరుకుంటాయి. బట్ రైట్ నౌ బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్ సినారియో ఈ డికేడ్ లో అది అంత ఈజీ కాకపోవచ్చు, రైట్. అంత ఈజీ కాకపోవచ్చు. అందుకని సూనర్ ఆర్ లేటర్ దే విల్ సక్సీడ్. బెలూచిస్తాన్ న్యాచురల్ గా పాకిస్తాన్ లో ఫిట్ అయ్యే భాగం అయితే కాదు, అది న్యాచురల్ గా ఉన్నది కాదు. దానికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆ సస్టైన్ కాగలిగిన రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళు. ఆ మూమెంట్ గ్యాదర్ కావాలి. ఇప్పుడున్న డిస్పరేట్ గ్రూప్స్ కొద్దిగా దగ్గరకు రావాలి. దాన్ని మనం యుఎన్ ఈజ్ నాట్ విల్లింగ్ టు 1267 శాంక్షన్స్ ఇవ్వలేదు, వాళ్ళని టెర్రరిస్ట్ గ్రూప్స్ గా అంగీకరించలేదు అన్నాం అనుకోండి. ఐ థింక్ నైతికంగా యుఎన్ దగ్గరకు జరిగినట్టే, రైట్, దగ్గరకు జరిగినట్టే. ఇవాళ యుఎస్ ఏం మాట్లాడినా కానీ రేపు యుఎస్ కి ఒక బేస్ అవసరం అయింది అనుకోండి, మళ్ళీ వెంటనే దే కెన్ బికమ్ దేర్ ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తుంది అంటే ఇండైరెక్ట్లీ యుఎస్ కూడా అక్కడ ఉన్నట్టే కదా. అంతే. మనం దాన్ని విడివిడిగా ఎందుకు చూడాలి? యుఎస్ డైరెక్ట్ గా రావడానికి ఇబ్బందులు ఉండొచ్చు, కానీ త్రూ ఇజ్రాయెల్ ఏదో ఒక రకమైన సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ బెలూచ్ పీపుల్ ఆల్సో ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అని నేను అనుకుంటున్నాను. దే ఆర్ నాట్ ఐసోలేటెడ్. ఇండియా కెనాట్ పార్టిసిపేట్, ఇండియా హ్యాస్ నో ఇంట్రెస్ట్. మనం మిగతా దేశాల ఇంటర్నల్ అఫైర్స్ లో మనం జోక్యం చేసుకోం, అది మన స్టాండ్. హవెవర్ మన ప్రజానీకానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు క్షేమంగా ఉండాలని, వాళ్ళ ఫైట్ జస్టిఫైడ్ అని, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ స్ట్రెంగ్త్ ఫర్ బెలూచ్ పీపుల్. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, పెకెట్ ప్రసాద్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అండ్ మావిడి గిరిధర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో బలూచిస్తాన్ రేపు స్వాతంత్రం ప్రకటించుకుంటుంది, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్. మనం ఎలా రెస్పాండ్ అవుతామనే దాని మీద ప్రపంచ దేశాలు ఢిల్లీ వైపు దృష్టి సారించిన నేపథ్యంలో మన రెస్పాన్స్ కూడా చాలా క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. మేము అబ్జర్వ్ చేస్తున్నాం జరుగుతున్న పరిణామాలు, భారతదేశం అబ్జర్వ్ చేస్తాం. అండ్ బలూచీల మీద పాకిస్తాన్ యుద్ధానికి తెగపడితే ఆ మూడు దేశాలు కలిసి చేసే విధ్వంసకాండని ఎదుర్కోవడానికి బలూచీల దగ్గర యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటికిప్పుడు సామర్థ్యం ఉందా అంటే లేకపోవచ్చు, బట్ వాళ్ళ ప్రాణాలకు తెగించున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, ఇంకా ఇతరత్ర మిలిటెంట్ గ్రూప్స్ కావచ్చు, పాకిస్తాన్ దృష్టిలో వాళ్ళు బలూచీ యోధులుగా వాళ్ళు పరిగణిస్తారు. మనం ఒక విషయం గమనించాలి.